నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేతలు ఆల్రెడీ జైలు పాట పడుతుంది మనం అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు వలంనేని వంశీ జైలు పాట పడ్డారు పోసాని జైలు పాట పడ్డారు ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ అని వార్తలు కూడా మనకు వస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం వైసీపీ నేతలు అందరూ జైలుకి వెళ్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరికి వెళ్తానే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ అని వార్తలు అయితే మనకు వస్తున్నాయి ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ అని వార్తలు వస్తున్నాయి ఇట్లా మళ్ళీ రజనీ అని కూడా విడతల రజనీ అని కూడా వస్తున్నాయి వార్తలు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం దీని మీద మీ స్పందన ఏంటి కరెక్టే ఉంది ఇందులో ఏ చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కరెక్ట్ తప్పులు ఏ ఉండవు తప్పులు చేస్తే అది కరెక్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం అంతే కదా అది ప్రభుత్వానికి సంబంధం లేదు చట్టం తను కరెక్ట్ చేస్తుంది తన పని తాను చేసుకెళ్తుంది కాబట్టి పాప దువ్వాడ దువ్వించుకున్నాడు ఎవరి చేత మాధురి చేత మరి మాధురి చేత దువ్వించుకుని నోటి దూల మరి దూలకి ప్రతిఫలం ఉండాలి కదా అందుకని ఇప్పుడు జరుగుతున్నాయి 3 కేసులు పెట్టారు ఇంకా చాలా వస్తాయి ఎందుకు కంగారు పోసాని కల్లో అయినా అనుకున్నాడా లేదు అరెస్ట్ అవుతానని అనుకోలేదు కాలర్ ఎగరేస్తా సినిమా డైలాగులు చెప్పాడు చెప్పడమే కాదు పోనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా 40 కోట్లు తీసుకుని మనం 5గురిని తిడితే లెక్క తప్పింది కదా ఇప్పుడు లెక్క సరి చేస్తోంది పోలీసులు చేస్తున్నారు కాబట్టి అంటే పోసానికి అనుభవం లేదు రాజకీయ అనుభవం వల్లభనేని వంశీకి మంచి అనుభవం ఉంది కాబట్టి నోరు విప్పల పోసానికి అనుభవం లేదు కాబట్టి తీసుకున్న తక్కువ కాబట్టి అప్పటికి న్యాయం చేశాడు బాగానే తిట్టాడు శుభ్రంగా కానీ పాపం నిజాలు కక్కేశాడు సజ్జల స్క్రిప్ట్ ఇస్తే చేశాను నాకు సజ్జల భార్గవరెడ్డి పంపించాడు అని పాప ఇప్పుడు సజ్జల పరిగెట్టాడు బెయిల్ కోసం కోర్టుకి అవును నెక్స్ట్ విచారించేది వాళ్ళిద్దరినేగా మేడం సో అందుకని కర్మ రిటర్న్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది అవును మనం ధర్మంగా వెళ్తే కర్మ మన ఏం చేయదు మన ధర్మం దారి తప్పితే మనం చేయాల్సింది మనం సక్రమంగా చేయకపోతే కర్మ మన వెంటాడుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడకు వచ్చింది దువ్వాడ ఏం చేశాడు మేమేం తప్పు మాట్లాడలేదని ఆవిడ కూడా మాధురి గారు కూడా ఉంది కదా మాటలు తప్పు లేకపోయినా మార్గం తప్పింది కదా ఇద్దరిది అది సంబంధం లేకుండా 1 2 పవన్ కళ్యాణ్ మీద ఎందుకు నోరు పడేసుకున్నాడు దువ్వాడ సీను ఇంకొకటి గమనించారా జగన్మోహన్ రెడ్డి ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని వండవు అవును వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటారు దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నాడు అసెంబ్లీ దగ్గర అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు జగన్కి అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని అదే అందుకే పవన్ కళ్యాణ్ ఎవరో జైల్లో తెలుస్తుంది అర్థమైందా మీకు పవన్ కళ్యాణ్ ఎవరు అని అడిగినందుకు అసలు ఎందుకు ఇవ్వరు ప్రతిపక్ష నేత హోదా అని అడిగాడు ఎందుకు ఆయన జర్మనీకి వెళ్ళండి అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే మాట్లాడాడు ఈయన తొందరపడ్డందుకు ఇప్పుడు ప్రజల తరఫున పోలీసులు ఆ తొందరపాటుకి సరైన శిక్ష వేస్తారు 1 2 ఇప్పుడు ఆయన ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాబట్టి పాపం అభిమానాన్ని చూపించుకున్నాడు ఆ అభిమానానికి ప్రతిఫలం ఇప్పుడు పోలీసులు చూపిస్తారు 3 కేసులు అంతకు గతంలో ఏమన్నాడు రాముడిలాగా ఉండాలి మనిషి అన్నాక ఒకే సీత ఉండాలి అంటే రాముడికి ఒక మాట ఒక బాణం ఒక భార్య అని కదా ఆయన అంటారు సో అట్లా ఉండాలనుకున్నాడు మాధురి విషయం వచ్చాక నాకు ఇప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ ఎంత బాధపడ్డాడో ఎంత ఇబ్బంది పడ్డాడో నాకు ఇప్పుడు అనుభవంలోకి వస్తే తెలిసిందన్నాడు తర్వాత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్తో పోల్చుకున్నాడు ఆయన నేను మాధురి గారు నేను కానీ లక్ష్మీపార్వతితో పోల్చుకున్నప్పుడు ఆలోచించుకోవాల్సింది తప్పు చేశాడు సరే అది కూడా ఒక రకంగా సరిపోతుందేమో లేండి మనం డీప్గా వెళ్ళొద్దు అలాంటి విషయం కానీ ఎన్టీఆర్ గారితో పోల్చుకోవడం తప్పు ఎందుకంటే ఎన్టీఆర్ గారికి టైం బాగలేక లక్ష్మీపార్వతి గారిని చేసుకోవాల్సి వచ్చింది ఈయనకి టైం బాగుందనుకుని ఈయన మాధురితోటి ఉన్నాడు ఈయన పెళ్లి చేసుకోలేదు మనకు తెలిసి సరే ఏది ఏమైనా ఇప్పుడు వరుసగా మీరు అన్నట్టు అరెస్టుల పర్వం నడుస్తోంది పోసాన్ మీద ఇంకా 17 కేసులు ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే పోసాన్ విషయంలో పొన్నవోలు ఆయన కదా లాయరు సో వాళ్ళు ట్రోలింగ్లు పెడుతున్నారు మా లాయర్ వేస్ట్ ఈ విషయంలో అంటే మిగతా వాళ్ళ కూటమికి సంబంధించిన వాళ్ళ లాయర్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వాదన బ్రహ్మాండంగా వినిపిస్తున్నారని పోలీసుల తరపున అంటే ప్రభుత్వ లాయర్స్ అంటే పొన్నవోలు 17 కేసులు ఏడ్చాడు కదా ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ తీసుకొచ్చేలోపు ఇంకో చోట పెడుతున్నారు చాలా అన్యాయం అంటూ మాట్లాడాడు ఆయన ఎక్కడా కూడా చరిత్రలో చూడలేదని మీరు చరిత్రలో చూడనివన్నీ కూడా ఇప్పుడు పోలీసులు మీకు చూపిస్తారు మీరు చుక్కలు లెక్క పెట్టగలరా పెట్టలేరు కదా అట్లాగే ఇప్పుడు కేసులు కూడా లెక్క పెట్టలేరు
వైసీపీ వాళ్ళది. అంటే ఒక్కొక్కడు అన్ని కేసులు వాళ్ళ మీద. మొత్తం ఇంతమందివి మనం ఒక చోటకి చేరిస్తే లెక్కలు కేసులన్నీ నెంబరు కష్టం కదా, మనకు చెప్పడం కూడా కష్టం. ఫలానా వ్యక్తికి ఎన్ని అని మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. అలాగే చుక్కలు లెక్క పెట్టలేనట్టు వీళ్ళ కేసులు కూడా మనం లెక్క పెట్టలేం. అన్ని కేసులు ఉన్నాయి వైసీపీ వాళ్ళకి. ఎవరి కోసం చేశారు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కోసం, ఒక అల్పుడి కోసం. ఇప్పుడు నిజంగా అతను గొప్పవాడు, ఓకే, ఇతని కోసం మనం ఒక మాట అన్నాము అంటే అర్థం ఉంది. మాటలు అనడం వేరు, బూతులు మాట్లాడటం వేరు. రాజకీయం చేసేటప్పుడు చాలా అందంగా రాజకీయం చేయాలి. ఆ అందం కూడా ఎలా ఉండాలి? మీ మాట కూడా అందంగా ఉండాలి. అంటే అవతల వాళ్ళు విన్నాక భలే అన్నాడే, బాగా అన్నాడే, సరదాగా ఉందే ఇది అనుకోవాలి. అంటే చురుక్కుమని తగలాలి, మళ్ళీ బాధ పెట్టకూడదు, నొప్పి రాకూడదు. అంటే మిమ్మల్ని ఆ మాట అన్నా కూడా మీరు కూడా హాయిగా నవ్వుకునేలాగా దాన్ని పన్ను అంటారు. అలా ఉండాలి విమర్శ అనేది. అది వీళ్ళకి చేత కాదు. వీళ్ళ దృష్టిలో విమర్శ అంటే బూతులు తిట్టడం. పోనీ బూతులు ఎవరి కోసం తిట్టాడు? అమ్మనాలి బూతులు ఎవరి కోసం తిట్టారు వీళ్ళందరూ? ఒళ్ళు మర్చిపోయి డబ్బుల కోసం, పదవుల కోసం, ఉన్నతంగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి కోసం తిట్టి, జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చి మిమ్మల్ని కాస్తాడా? వస్తాడో పరామర్శ చేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. అంతే, వీళ్ళే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాడుగా. అనుభవించు రాజా అని మన రాజా గారు, పోసాని గారు, నన్ను వదిలేయండి రాజా, నన్ను వదిలేయండి రాజా అంటున్నాడు. ఎందుకు నీకు కర్మ అవసరమా? ఎంతలా వెలిగావు నువ్వు, ఎంత రెచ్చిపోయావు నువ్వు. అరెస్ట్ చేసుకుంటారా? చేసుకోండి అన్నాడు. సరే, నీకు ఆ కాలర్ ఎగరేసావు కదా, ఆ కాలర్ దింపుతామన్నారు, దించారు. ఎందుకు నీకు చక్కగా మంచి రైటర్గా ఉన్నావు, మంచి యాక్టర్గా పేరు తెచ్చుకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు. ఏమండి, ఆశకి అంత ఎక్కడైనా ఉందా? ఎప్పుడు కూడా డబ్బే ఉంటుందో తెలుసా మీకు? డబ్బా ఏం చేస్తావంటే, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, ఇద్దరిని విడదీస్తాను, ఒకళ్ళతో ఒకళ్ళకి కాకుండా చేస్తాను, లాస్ట్కి చివరాఖరికి అందరినీ సర్వనాశనం చేస్తాను అంటుంది డబ్బు. కాబట్టి డబ్బుతో మనం పెట్టుకోకూడదు. ఎప్పుడూ కూడా మనిషి బతకడం కోసం ఆహారం తినాలి, బతకడం కోసం సంపాదన ఉండాలి, సంపాదన కోసం బతకూడదు. తిండి కోసం బతకాలి, కానీ తిండే మన బతుకు కాకూడదు. అంటే ప్రతి విషయంలోనూ మనం ఒక ఖచ్చితంగా ఓకే, ఇది మనకి ఇంత అవసరం అంతే. ఇప్పుడు డబ్బు సంపాదన కావాలండి, మీకు లగ్జూరియస్ లైఫ్ కావాలి, కరెక్టే. కానీ దానికోసం అడ్డదారుల్లో సంపాదించకూడదు. మీకు ఎంత వీలైతే అంత సంపాదించుకోవాలంటే మీ తెలివితేటలు, లేకపోతే మీ క్వాలిఫికేషన్స్, లేదంటే మీకు బిజినెస్ బోర్ ఉంటే బిజినెస్ ద్వారా అడ్డగోలుగా సంపాదించకుండా సంపాదించి దాన్ని అనుభవించారనుకోండి, అప్పుడు ఇలాంటి కష్టాలు రావు. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏమీ లేదుగా. వాళ్ళు ఎంత దాతృత్వం వాళ్ళది, వాళ్ళు చెప్పుకుంటారు ఎక్కడైనా. మనం ఒక 10 రూపాయలు ఇవ్వడం, ఫోటో. దేనికి ఫోటో? నిన్ను ఎవడు దానం చేయమన్నాడు, ఎవడు ఫోటో తీసుకోమన్నాడు, అది మళ్ళీ వెంటనే స్టేటస్, 100 మందికి పోస్టింగ్లు ఆ 10 రూపాయలకి. ఎప్పుడూ కూడా దానం అనేది ఎడం చేత్తో చేస్తే కుడి చేయికి తెలియకూడదు అన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతోంది, బూతుల వల్ల పాపం వీళ్ళు నోళ్ళు పడేసుకుని డబ్బుల కోసం, డబ్బులు పోనీ ఇప్పుడు మీకు ఆనందం ఇచ్చాయా? ఇప్పుడు ఎన్ని మందులు వేసుకుంటున్నాడు పోసాని? నాకు ఒంట్లో బాగోలేదని నాటకం ఆడే స్టేజ్కి వచ్చావు నువ్వు. ఇప్పుడు సినిమాల్లో నటించావంటే అర్థం ఉంది, నిజ జీవితంలో కూడా నటించావుగా. ఇప్పుడు రేపొద్దున దువ్వాడాను మాధురి గారు, మీకు గుర్తుందా, అక్కడ ఫోటోషూట్ అయింది తిరుమలలో చేసుకున్నారు. ఇప్పుడు రేపొద్దున ఎన్ని నాటకాలు ఆడతాడో ఇప్పుడు తప్పించుకోవటానికి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు అనేది చూద్దాం. నిన్న గోరంట్ల మాధవ్కి అయింది, నెక్స్ట్ దువ్వాడ అంటున్నారు, నెక్స్ట్ రోజా అంటున్నారు, విడదల రజని అంటున్నారు. మరి వీళ్ళందరూ ఇప్పుడు అందరూ కూడా భయంతో దిక్కుతోచకుండా ఉన్నారు. ఇంకొకటి, వీళ్ళందరికీ మనం చెప్పాం, మీకు గుర్తుందో లేదో, నేను ఒక వీడియోలో చెప్పాను. ఫస్ట్ వాట్ దే హ్యావ్ టు లెర్న్ ఈస్, ఇప్పుడు వాళ్ళు సింపుల్గా బతకడం నేర్చుకోవాలి. అంటే ఒక పూట భోజనం చేయడం, ఆ భోజనం కూడా ఓ పప్పు కూర, ఒక చపాతీ, కొద్దిగా రైసు, మజ్జిగ పోసుకోవాలి, పెరుగు పోసుకోకూడదు. స్వీట్లు పళ్ళు అన్నింటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక అరటిపండు తినచ్చు ఎప్పుడైనా. ఎందుకోసం అంటే అరటిపండు కూడా ఎప్పుడైనా జైల్లో ఒక అరటిపండు ఇస్తారు, అర్థమైందా? ఎవరైనా పంచి పెడతారు కదా, ఇప్పుడు అవును, వెళ్ళిన వాళ్ళు ఇస్తారు. లైక్ ఆగస్టు 15
జనవరి 26 అట్లా ఏదైనా పండగలప్పుడు ఎవరైనా వచ్చి దానం చేస్తారు పళ్ళవంతా. అలాంటప్పుడు ఒక పండు ఇస్తారు. కాబట్టి ఒక పూట అట్లాంటి భోజనం చేసి రాత్రిపూట ఒక చపాతి కొద్దిగా పప్పు కూర తింటే ఆరోగ్యానికి మంచిది. రేపొద్దున అలవాటు అవుతుంది. కింద పడుకోవడం కూడా మంచిది. అలాగే వేసంకాలం వచ్చేసింది కాబట్టి ఒక చిన్న దిండు పెట్టుకుని నేల మీద పడుకుంటే మంచిది. ఇప్పుడు ఇవన్నీ అలవాటు చేసుకుంటే వాళ్ళు నడక అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు రేపొద్దున ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో ఇట్లాంటి లైఫ్ కనుక వాళ్ళు నేర్చుకోగలిగితే రేపొద్దున జైలుకి వెళ్ళాక నాకు బ్యాక్ పెయిన్ అండి, నాకు హార్ట్ అటాక్ అండి, నాకు మరో తలనొప్పి అండి, మరో కాలు నొప్పి అండి, ఇవన్నీ చెప్పక్కర్ల. ఆల్రెడీ ఇద్దరు వెళ్తే వాళ్ళ నోట్లో నుంచి ఇవే మాటలు వచ్చాయి. ఇవే మాటలు వస్తాయి, మీకు ఇవే వస్తాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ అరెస్ట్ అనగానే నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆపరేషన్ అవసరం ఉంది, మందులు కూడా తీసుకొని లేదు అని పోసాని భార్య. నీకు అన్ని సకల సౌకర్యాలు అక్కడ ఇచ్చారు, బోల్ టైం ఇచ్చారు, నువ్వు నాటకం ఆడావు. కాబట్టి మనం ఇప్పుడు వైసీపీలో తప్పులు చేసిన వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక ఉద్బోధ ఇదే. దయచేసి మీరు చాలా సాధారణ జీవితం గడపండి. అసాధారణమైన జైల్లో మీరు రేపొద్దున్న మీ జీవితాన్ని చూడబోతున్నారు. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.